వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. అదే మైసూర్ బోండా అన్నమాట. సో మైసూర్ బోండా మనము సాఫ్ట్గా లోపల పిండి ఉండలు కట్టకుండా టేస్టీగా ఎలా రావాలి అనేది చూసేద్దాం. దీనికోసం నేను ఇప్పుడు మైదా పిండి తీసుకుంటున్నాను. సో మైదా పిండిలో పెరుగు అనేది యాడ్ చేస్తున్నాను, కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను, సాల్ట్. సో పెరుగు క్వాంటిటీ అనేది అది మన ఇష్టం అండి. అండ్ ఇంకొకటి చాలామంది పుల్లటి పెరుగు యాడ్ చేయాలి అలాగా అంటారు. అలా ఏం లేదు, మనం నార్మల్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కొనుక్కొచ్చిన పెరుగు కూడా వేసేసుకోవచ్చు మనం. అండ్ ఇంకొకటి ఈ బోండా అనేది నేను ఇన్స్టెంట్గా చేస్తున్నాను. సో ఇది చాలా అవర్స్ నానబెట్టి అలాగా ఏం లేదండి, ఇన్స్టెంట్గా చేస్తున్నాను. సో మనకి బోండాలు సాఫ్ట్గా అండ్ లోపల పిండి ఉండలు కట్టకుండా ఉండాలి అంటే మీరు వాటర్ వేసి మన కన్సిస్టెన్సీ అయ్యే వరకు కలుపుతూ ఉంటారు కదా, అందులో ఒక్క ఉండ కూడా లేకుండా అండ్ చాలా సాఫ్ట్గా చిన్న లంప్స్ కూడా లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. అండ్ ఇందులో కొద్దిగా సోడా అండి, వంట సోడా. సో కొద్దిగా సోడా అనేది యాడ్ చేస్తున్నాను. తక్కువ వేసుకోండి సోడా అనేది, ఎక్కువ వేసుకొని అవసరం లేదు. మీరు మనకి బోండా సాఫ్ట్గా రావాలంటే మీరు చేయాల్సింది ఒకే ఒకటి, పిండి ఉండలు కట్టకుండా ఎక్కువసేపు మిక్స్ చేస్తే, ఎంత ఎక్కువసేపు మిక్స్ చేస్తే బోండా అనేది అంత సాఫ్ట్గా వస్తుందన్నమాట. సో నేను ఇప్పుడు బోండా అనేది ఇంకా లేట్ చేయకుండా వేసి చూపిస్తాను. ఇంకోటి ఏంటి అంటే బోండా అనేది మనం ఆయిల్లో వేసినప్పుడు మనకి ఇలా పైకి ఉబ్బే విధానంలోనే అర్థమైపోయిద్ది మనకి బోండా అనేది ఎంత సాఫ్ట్గా వస్తుంది అనేది. సో నేను చూడండి ఇక్కడ నేను వేస్తున్నాను కదా, వేయగానే మనకి ఇలా పైకి సాఫ్ట్గా చాలా మంచి రౌండ్ షేప్లో వస్తున్నాయి. సో మనం పిండి వేసేటప్పుడు ఎలాగైనా వచ్చింది, అది ఉబ్బినప్పుడు మనకి మంచి షేప్లో వస్తుంది. ఇలా మంచిగా సాఫ్ట్గా రావాలంటే పిండిని ఎక్కువసేపు కలుపుకోవాలన్నమాట. సో ఒక 15 minutes అలా కలిపేసుకొని మనం డైరెక్ట్గా బోండాలు వేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే నైట్ పిండిని కలుపుకొని నైట్ మొత్తం నానబెట్టుకొని మార్నింగ్ వేస్తారు, అలా కూడా వేసుకోవచ్చు. కానీ సో పులిసిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ డైజెషన్ ప్రాబ్లం అవుద్ది. మీరు ఇక్కడ బోండా చూడొచ్చు ఎంత బాగా అయిందో. సో ఈ బోండాలు చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి అండ్ లోపల పిండి అనేది అస్సలు ముద్దలాగా ఉండదు. సో మనకి ఏమంటారు బ్లాక్స్ లాగా లోపల బ్లాక్స్ లాగా వస్తుంది. అలా వచ్చింది అంటే మనకి బోండాలు పర్ఫెక్ట్గా అయినట్టు. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా స్పెషల్ వీడియో కావాలన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.